హైదరాబాద్. విద్యాసాగర్ గారు నమస్కారం. సార్, నేను సంవత్సరం అయిపోయింది నాకు మీ దగ్గర చేరి. 6 జనవరి 2025 చేరాను. ఆ చేరే నాటికి నా ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. అప్పటికి నేను ఒక 5 సంవత్సరాలుగా నేను మోకాళ్ళ నొప్పితో బాధపడ్డాను. అంటే నేను 60లో రిటైర్ అయ్యాను. 65 నుండి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. నేను హాస్పిటల్స్ పోయాను. ఈ హాస్పిటల్ పైన కూడా 65 కదండి ఇంకేముందండి అన్నట్టుగా మాట్లాడేసి చాలా తేలిక కొట్టుబడేసి చాలా ఇబ్బంది, అంటే మనోధైర్యం ఇవ్వలేదు ఏ డాక్టర్ కూడా. కానీ 65 తర్వాత నేను చాలా రకాల యోగా ఏదో నేను చేశాను, నాకు ఎక్కడ కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకలేదు. నా 75 సంవత్సరంలో మీ దగ్గర చేరాను, అంటే జనవరి 2025 జనవరి 6 నాడు చేరిన నాటి నుండి నేను దాదాపుగా ఈ రోజు కూడా మిస్ కాకుండా చేస్తున్నాను. కొన్ని సందర్భాలు మిస్ అవుతున్నాను క్లాసెస్, తప్పదు నాకు అది. కానీ ఇప్పటి వరకు నేను చేసిన యోగా క్లాసులతో నా యొక్క శరీరం అనేది నాకు మోకాళ్ళ నొప్పులు మర్చిపోయినా. మోకాళ్ళ నొప్పులు నేను ఇప్పుడు మర్చిపోయినా దాదాపుగా. నిన్న నేను మా కాళేశ్వరం వెళ్ళాను. నేను ఆ కాళేశ్వరం అన్ని చోట్ల తిరగగలిగాను. ఆ మోకాళ్ళ నొప్పులు అనే విషయం మర్చిపోయి తిరగగలిగాను. మా పిల్లలు పాపం నొప్పులు, నీకు డాడీ నొప్పులు ఉన్నాయి జాగ్రత్త కూర్చున్నట్టు ఏం లేదమ్మా తిరుగుతాను, మా పిల్లలతో తిరగలిగాను. అంటే ఈ సంవత్సర కాలంలో నాకు తెలిసింది ఏంటంటే యోగా తోటి మనకు శరీర సమస్యలు ఏం లేవు. అన్ని రకాలు ఏ సమస్య ఉన్నా యోగాతో పోతే అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది నా అనుభవంతో ఈ యోగా అనే దానికి మనకు ఒక ధైర్యం వచ్చేసింది. ఆ ధైర్యం ఎలా ఉంటుందంటే మనకు రక్షణ వలయం మీరు ఏర్పరుస్తున్నారు మాకు. ఈ రక్షణ వలయంతో మాకు ఏ సమస్య లేదు అనే ధైర్యం వచ్చేసింది. దానివల్ల మనకి ఈ హాస్పిటల్ చుట్టూ తిరగడం, వాళ్ళ దగ్గర పోవడం, రకరకాల ఖర్చులు పెట్టడం, వాళ్ళు చెప్పిన టెస్ట్ చేయించడం, అనవసరం టెస్ట్ చేయించేసి ఆఖరికి కొంతమంది మన మిత్రులు, ఒక సర్జరీ దాకా వెళ్ళిన మిత్రుడు కూడా మన దగ్గర అనవసరం టెస్ట్ చేసి అనవసరం వాళ్ళ రాంగ్ డయాగ్నోస్ తోటి రకరకాల ఇబ్బందులు ఉంటున్నాయి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్. అంటే కమర్షియల్ గా చేసేసి చాలా రకాలుగా మోసాలు ఇబ్బందులు పెడుతున్నారు పేద పేషెంట్ పట్టుకొని. కానీ అది ఏది లేకుండా గడపచ్చు అనే విషయం మాత్రం మన యోగా క్లాస్ లో మాత్రం ఖచ్చితంగా మీరు రుజువు చేస్తున్నారు, చూపిస్తున్నారు, మేము అనుభవిస్తున్నారు. మీ దగ్గర చేరినటువంటి నాకు ఒక ధైర్యం వచ్చేసింది. ఏదో సినిమాలో డైలాగులు ఉంటుంటాం మనం, అది ఆరుగురు బుల్లెట్ అని ఒక ప్రముఖ హీరో చెప్పారు. అది అక్షర సత్యం. ఇది ఆరుగురు బుల్లెట్ అని చెప్పొచ్చు. నేను 71 వచ్చినా కూడా నాకు ఆరోగ్య సమస్య లేకుండా, బీపీ షుగర్ లేకుండా నేను కాపాడగలుగుతున్నా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యోగా. ఆ యోగా చెప్పేటువంటి గురుగారు అన్నట్టు జ్యోతిర నాగేశ్వర గారి చదవ వల్ల మేము ఆనందంగా ఉండగలుగుతున్నాం. అంటే అది మీ యొక్క కృషి, అది మీ కృషి. మేము సాధన చేయాలంటే చేయించే వాళ్ళు కూడా కావాలి కదా. ఈ రోజున్న గురువులు ఎలా ఉన్నారంటే ఏ డాక్టర్ అయినా కూడా ఎంత కమర్షియల్ మనం సంపాదిస్తాం, ఎన్ని లక్షలు స్ఫోటిస్తాం, ఎంత కాలాలు తిరుగుతాం చూస్తున్నారు. కానీ ఎంత తన వైద్య విధానాన్ని ఎంత చక్కగా నలుగురు హంతిస్తాను చూస్తే నాదురు కనబడుతున్నారు ఈ రోజు. అంతా కమర్షియల్ మయం, అంతా డబ్బుమయం. కానీ మీరు మాత్రం సర్వే జన సుఖనోభవంతు అనే దానికి నానుడికి నిజం. ఇది నిజం. సర్వేజన సుఖనోభవంతు అనే విధానానికి మీరు అక్షర సంఖ్య చూపిస్తూ మమ్మల్ని ఒక సక్రమైన మార్గంలో పెడుతూ మార్గం కోసం మీరు పడుతున్న తపన మాత్రం చాలా చాలా మీకు శతకోటి వందనాలు. చాలా బాగుంది మీరు చెప్పేదాను. ఇది 6 అడుగుల బుల్లెట్. నేను 71 అయినప్పుడు కూడా నేను 6 అడుగుల బుల్లెట్ నేను ఫీల్ అవుతున్నాను. అంటే యోగా చేయడం తోటి అంత ఆనందంగా ఉంటుంది, అంత ఉత్సాహం ఉంటుంది, అంత శరీరం కూడా అక్కం ఉంటుంది. మన శరీరాన్ని ఏ విధంగా చేయించిన విషయం వల్ల కనబడుతుంది. ఒక యోగా ప్రాణాయామాలు, చక్రాసు, ముద్రాసు ఎన్ని రకాలండి. ఒక రకం కాదు మీరు చెప్పేది. ప్రతి దాంట్లో కూడా స్పెషాలిటీ ఏంటంటే నేను చేసిన యోగా క్లాస్ కి ఈ క్లాస్ కి చాలా తేడా ఉంటుంది. అంటే అన్ని రకాల వేరియేషన్స్. ఇప్పుడు మనం సూర్య నమస్కారం చేస్తున్నాం, దాంట్లో కూడా వేరియేషన్స్. మనం ముద్ర చేస్తున్నాం, వేరియేషన్స్. అది ఇంతకు చెప్పారు. ఈ విధంగా బస్సుగా చేస్తున్నాం, దాంట్లో వేరియేషన్స్. బస్సుగా 2 రకాల విధానం ఉన్నాయి. ఇదివరకు నేను గురుగారి దగ్గర చేరినప్పుడు బస్ ఇది చెప్పేసి ఆయన ఎంతో గొప్పగా ఫెయిల్ అయ్యాడు. ఒక బస్సుకి ఇది చెప్పేసి, అది కాదు, ఎన్నో ఉన్నాయి దాంట్లో. అదే విషయం మాత్రం ఉంది. నేను ఇక్కడ మాత్రం మీరు నిజాయితీగా చెప్తూ మా అందరికీ కూడా మీరు చేస్తున్నటువంటి యోగాభ్యాస విద్య మాత్రం మీకు ప్రణామాలు చేసి చెప్తున్నాను గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి.